అందరికీ నమస్కారం. వాసవ నరసింహంలో ప్రతి వారం మనం ఆరోగ్య సదస్సులు నిర్వహించుకుంటున్నాం. ఇది 1359వ కార్యక్రమం. ఈ కార్యక్రమంలో ప్రముఖులైన వైద్యులు విచ్చేసి మరి ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన కలిగిస్తున్నారు. ఈ రోజున ప్రముఖ ఆంకాలజిస్ట్ అంటే తెలుసుకుంటాను, ఎందుకంటే ఈ క్యాన్సర్ సంబంధించిన విషయం స్పెషలిస్టు. అంతేకాకుండా ఈ క్యాన్సర్ కానీ తెక్కని కానీ బ్లడ్ టెస్టుల్లో కూడా ఆయన స్పెషలిస్టు. ముఖ్యంగా బ్లడ్ టెస్టులో మనకి రకరకాల బ్లడ్ క్యాన్సర్స్ ఉంటాయి, ఇతర కారణాలు అవన్నీ ఉంటాయి కనుక ఆ రక్త పరీక్షల్లో కూడా ఆయన స్పష్టంగా ఇది క్యాన్సర్ అవునా కాదా, ఏంటి, ఏ రకమైన క్యాన్సర్ ఏంటి అని కూడా చెప్పారు. హిమటాలజిస్ట్ అనమాట ఆయన. హిమటాలజిస్ట్, ఆంకాలజిస్ట్ అండ్ హిమటాలజిస్ట్ డాక్టర్ బొబ్బా రవికిరణ్ గారు. ఈ రోజున మనకి క్యాన్సర్ చికిత్స నివారణలో జన్యు పరీక్ష పాత్ర అని, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ది రోల్ ఆఫ్ జెనెటిక్ టెస్టింగ్ ఇన్ క్యాన్సర్ అంటాం అన్నమాట. దాన్ని క్యాన్సర్ చికిత్సలో నివారణలో జన్యు పరీక్ష పాత్ర ఏమిటి అందరికీ తెలుసు. మన కణాల్లో మన ప్రతి సెల్లో కూడా క్రోమోజోమ్స్ ఉంటాయి, క్రోమోజోమ్స్లో జీన్స్ అని ఉంటాయి, వీటిని జన్యువులు అంటాం. వాటి పరీక్ష చాలా ఇంపార్టెంట్. అంటే క్యాన్సర్ ట్రీట్మెంట్లో ది రోల్ ఆఫ్ జీన్స్ ఏమిటి అనే విషయం మీద కూడా ఆయన చేసిన చాలా కొత్త టాపిక్ ఇది మనందరికీ. డాక్టర్ గారు ఇంతకుముందు చాలాసార్లు మన ఈ సదస్సుల్లో క్యాన్సర్ గురించి వాటి గురించి అవగాహన కలిగించారు. ఈ రోజున డాక్టర్ బొబ్బా రవికిరణ్ గారు మళ్ళీ మనకి ఒక కొత్త టాపిక్ మీద వేస్తున్నారు. ఈ ఫేస్బుక్లో కూడా లైవ్ వస్తుంది. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరందరూ చాలా శ్రద్ధగా ప్రతి వారం చూస్తున్నారు. అలాగే మీరు చూడటమే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా దీన్ని షేర్ చేయండి. అలాగే మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే పోస్ట్ చేస్తే డాక్టర్ గారి ప్రసంగం అయిపోయాక దాన్ని మీ అందరి వారి చేత మీకు సమాధానం ఇప్పిస్తాను. అలాగే ఇదే కార్యక్రమం మరి మన హెల్త్ ఛానల్స్ ఉన్న సమరం హెల్త్ ఛానల్ దాంట్లో 2-3 రోజుల్లో కూడా హెల్త్ ఛానల్ వచ్చేస్తుంది. మళ్ళీ చూడనప్పుడు ఇప్పుడు నా ఓవర్ టు డాక్టర్ బొబ్బా రవికిరణ్ గారు, వారిని మాట్లాడాల్సి కోరుతున్నాను. నమస్కారం అండి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినటువంటి డాక్టర్ సమరం గారుకి థ్యాంక్స్. ఈరోజు నేను మాట్లాడే టాపిక్ కొంచెం కొత్తది, కానీ ఇది అందరూ మనం దీని గురించి కొంచెం తెలుసుకుంటే ఈ టెస్టింగ్ అనేది ఎంత ఇంపార్టెంట్, క్యాన్సర్ వైద్యం ఇంపార్టెంటే, కానీ దానికి అన్నిటికన్నా ముందు ఏంటి అంటే అసలు మనకి జబ్బు ఏ రకమైన జబ్బు వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏ రకమైన మార్పుల వల్ల వచ్చిందని అని తెలుసుకుంటే దానికి తగ్గట్టుగా మనం కరెక్ట్ ట్యాబ్లెట్ కానీ కరెక్ట్ ఇంజెక్షన్స్ అంటే కీమోథెరపీ కానీ తీసుకుంటానికి మనకి హెల్ప్ చేస్తుంది అన్నమాట. ఇది ప్రతి క్యాన్సరు అనేది రావటానికి మన శరీరంలో జన్యుపరమైనటువంటి మార్పుల వల్ల వస్తుంది. అది ఎందుకు వస్తుంది ఏంటి అనేది ఇప్పుడు నేను మాట్లాడతాను. సో క్యాన్సర్ అనే పదం వినగానే అందరికీ అబ్బో మనకి ఏదో పెద్ద జబ్బు వచ్చింది, దీనికి ఎలాగా, ఇది అసలు పరిష్కారం అవుద్దా లేదా అనేది చాలా అదొక భయంకరమైన పదంలాగా అందరూ భావిస్తూ ఉంటారు. అసలు ముందు మనకి క్యాన్సర్ ఎందుకు వస్తుంది అని చెప్పి తెలుసుకుంటే దాన్ని మనం రాకుండా ఏం చేయొచ్చు. ఇప్పుడు కొత్తగా వ్యాక్సిన్స్ అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ రాకముందు మనం ఏం చేయగలం అని చెప్పి డిస్కషన్స్ అనేది చాలా చేయొచ్చు. కానీ మనకు ఒకసారి వచ్చిన తర్వాత అది ఎందుకు వచ్చింది అనేది తెలుసుకొని దానికి తగ్గట్టుగా మనం ఏ ట్యాబ్లెట్లు వాడాలి ఏంటి అనే దానికి కూడా ఇదొక సింపుల్ ఒక ప్రజెంటేషన్ లాగా చేశాను. దాంట్లో కొంచెం కష్టంగా ఉండొచ్చు, కానీ అట్లీస్ట్ ఎంతో కొంత మనం మొదలు పెడితే అది దాని గురించి తెలుసుకుంటా ఉంటే ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బీ జెనెటిక్స్ అనమాట. దేంట్లో అయినప్పుడు పిల్లలు పుట్టడం దగ్గర నుంచి ప్రతి వైద్యంలోనూ అన్నిట్లోనూ కూడా ఇట్స్ ఆల్ అబౌట్ జెనెటిక్స్ అనమాట. మనకి ఈ మధ్య కరోనా వైరస్ వచ్చింది. వైరస్లో కూడా ఏంటంటే అది రకరకాలుగా జన్యుపరమైనటువంటి మార్పులు పరివర్తన చెందుతా ఫైనల్గా అది ఎన్నో ఒమిక్రాన్ అన్నారు, డెల్టా వేవ్ అన్నారు. ఇవన్నీ ఏంటంటే ఇట్స్ ఆల్ అబౌట్ చేంజెస్ దట్ హ్యాపెన్ ఇన్ వైరస్ అనమాట. అటువంటిది మన శరీరంలో కూడా మనం రకరకాల కెమికల్స్కి వాటికి ఎక్స్పోజ్ అవటం వల్ల కూడా మనకి ఇలా మార్పులు వస్తూ ఉంటాయి. సో మనం బేసికల్గా చూసేది ఏంటి అంటే క్యాన్సర్. మన శరీరంలో కొన్ని కోట్ల కణాలు ఉంటాయి. రక్తం ఎలా ఉంటుందో అలానే మన శరీరంలో రకరకాల కణాలు అన్నీ ఏంటంటే అవన్నీ ఎప్పటికప్పుడు కొత్తగా వాటి సెల్స్ని తయారు చేసుకుంటూ ఉంటాయి. ఒక కణం చనిపోతూ ఉంటుంది, మళ్ళీ ఇంకో అలానే మన కణాలు తయారవుతూ ఉంటాయి అన్నమాట.
సో ఇవన్నీ కాన్స్టెంట్గా జరుగుతూ ఉంటాయి. కొత్త కణం వస్తుంటే పాత కణాలు పోతూ ఉంటాయి. ఇది ఒక బ్రహ్మాండంగా ఒక సిస్టమ్ లాగా మన బాడీలో డెవలప్ అయింది. సో మన చిన్నప్పటి నుంచి పెరుగుతూ ఉంటాం. మనకు పుట్టుకతో ఒక కణం దగ్గర నుంచి 2 కణాల నుంచి ఇప్పుడు కొన్ని కోట్ల కణాలు మన శరీరంలో ఉంటాయన్నమాట. అవన్నీ ఎప్పటికప్పుడు దానికి ఒక మెకానిజం ఉంటుంది. ఆ కణంలో చెడు కణాలు అనేది తయారవ్వకుండా ఉండి అన్నీ మంచి కణాలే ఉండాలని చెప్పి. చెడు కణాలు కనుక మన శరీరంలో ఉంటే మన బాడీలోనే సిస్టమ్స్ డెవలప్ అయినాయి అనమాట. అవి శరీరమే వాటిని క్లీన్ చేసేసి చంపేసేయటానికి. సో అంత పర్ఫెక్ట్గా ఉన్న మన సిస్టమ్ని మనమే పాడు చేసుకుంటున్నాం. అది ఏంటి అంటే దానికి ఎన్నో కారణాలు. ఫస్ట్ మన తినే తిండి బట్టి, మన తాగే అదేంటి నీరు బట్టి, పీల్చే గాలి ఎన్ని పొల్యూట్ అయిపోయేటప్పటికి సో మనం పుట్టినప్పుడు పర్ఫెక్ట్గా ఉంటాం. మనం వయసు పెరిగే కొంది అందుట్లో జన్యుపరమైనటువంటి మార్పులు వచ్చి ఆ మార్పుల వల్లే మనకి రకరకాల జబ్బులు కానీ ఏదైనా వస్తున్నాయి అన్నమాట. అందుట్లో కామన్గా వచ్చేది జన్యుపరంగా ఇప్పుడు మన తల్లిదండ్రుల నుంచి పుట్టుకతో అందరూ 90% ఆఫ్ ద టైం అందరూ బాగానే ఉంటున్నారు. 10% ఈ జన్యుపరమైనటువంటి మార్పులు అనేది వస్తున్నాయి అన్నమాట. అలానే నెక్స్ట్ ఎన్విరాన్మెంట్, మన చుట్టూతా ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ అంటే చుట్టూతా ఉన్నవన్నీ కూడా పొల్యూషన్ ఎక్కువైపోయింది. మనం ప్లాస్టిక్ నుంచి మనం అన్నీ రోడ్డు మీద పడేస్తున్నాము. అవన్నీ మన ఈవెన్చువల్గా వాటిలోకి వెళ్ళిపోయి ప్లాస్టిక్ అనేది చాలా యూజ్ ఎక్కువైపోయింది. దాంతో ఎన్విరాన్మెంట్ అంతా కూడా దీని పొల్యూషన్ ఎక్కువైపోయింది. ఇవి మళ్ళీ అల్టిమేట్గా మనమే అవన్నీ రకరకాల రూపాల్లో మళ్ళీ మన శరీరంలోకి వేస్తున్నాం అనమాట. ఇప్పుడు పార్సిల్ తెప్పించుకుంటాం. పార్సిల్ అంతా ప్లాస్టికే కదా, అంత మన కోసం పర్ఫెక్ట్గా ఏమీ స్టీల్ గిన్నెల్లో మనకి పార్సిల్లో ఏం పంపించట్లేదు. సో లేకపోతే తాగే ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే దే హ్యావ్ లాట్ ఆఫ్ ప్లాస్టిక్, మైక్రో ప్లాస్టిక్స్ అన్నీ మన శరీరంలోకి వెళ్తున్నాయి. దానివల్ల కూడా మనకి ఈవెన్చువల్గా బాడీలో చేంజెస్ వస్తున్నాయి. అలానే ఇప్పుడు మన కూల్ డ్రింక్స్ ఇవన్నీ బాగా తాగుతుంటాం. గ్యాస్ట్రైటిస్ అంటాం. అంటే అందరికీ ఇప్పుడు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవడం కామన్ అయిపోయింది. బయటకు వెళ్తాం, బిర్యానీ తింటాం, తేపులు వస్తుంటాయి, లేకపోతే అరగదు, ట్యాబ్లెట్ వేసుకొని హ్యాపీగా ఉంటాం అనమాట. కానీ మనకు ఎందుకు ఇబ్బంది వస్తుంది అంటే మన పొట్టను కూడా మనం చాలా ఇబ్బంది పెడుతున్నాం. దాంతో ఏంటంటే కంటిన్యూస్గా మనం దాన్ని ఇబ్బంది పెట్టడం వల్ల అందుట్లో మన పొట్టలో కూడా లైనింగ్లో మార్పులు వచ్చి దాంతో ఇరిటేషన్ వచ్చి ఈవెన్చువల్గా మన పొట్టలోనూ అక్కడ కూడా క్యాన్సర్లో అన్నీ రావటం ఇదవుతుంది అనమాట. రేడియేషన్ ఎక్స్పోజర్. సో ఫోన్స్ అనేది ఒక పార్ట్. అలా కాకుండా రేడియేషన్ అనేది మనకి చుట్టుపక్కల కూడా రేడియేషన్ ఎక్స్పోజర్తో కూడా అంటే సన్లోకి వెళ్ళటం వాటిల్లో కూడా ఎక్కువసేపు ఉండటం వల్ల కూడా అదంతా ఎక్స్పోజర్స్ రకరకాలుగా ఉన్నాయన్నమాట. కాస్మెటిక్స్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ రీజన్. అలానే ఇప్పుడు అందరూ ఏంటంటే గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. గట్ హెల్త్ అంటే మన ఇంటెస్టైన్స్లో ఉన్నటువంటి బ్యాక్టీరియా, అదొక పెద్ద సబ్జెక్టు. అది సమరం గారు ఎప్పుడోసారి దాని మీద కూడా ఒకటి ఆర్గనైజ్ చేస్తే గట్ హెల్త్ గురించి మాట్లాడితే, ఎందుకంటే మనం తినే ఫుడ్ వీటన్నిటిలో ఏంటంటే మన పొట్టలో మనిషి అనేది మనం అనుకుంటాం ఈ శరీరం అంతా మంది అనుకుంటాం, కానీ మన శరీరంలో ఎక్కువ పార్ట్ ఉండేదంతా ఈ బ్యాక్టీరియా అన్నీ ఉంటాయి అన్నమాట. అందులో మంచి బ్యాక్టీరియా ఉంటుంది, చెడు బ్యాక్టీరియా ఉంటుంది. ఆ గట్ హెల్త్ అనేది ఏంటంటే మన శరీరంలో మంచి బ్యాక్టీరియా ఉంటే మనకంతా బాగానే జరుగుతుంటుంది. చెడు బ్యాక్టీరియా పెరిగిన కొద్దీ మనకు అన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే మనం తినే తిండంతా కూడా మన పేగుల ద్వారా అబ్జార్ప్షన్ రకరకాల ఏరియాలో ఉంటుంది. మన ఇంటెస్టైన్స్ అంటే పేగుల్లో చాలా ఉంటుంది అనమాట. సో గట్ హెల్త్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. దాన్ని కూడా మనం కంట్రోల్ చేయగలిగితే ఈ క్యాన్సర్ ఎన్ని రావటం లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ వాటన్నిటిని కూడా కంట్రోల్ చేయగలిగింది ఆ గట్ హెల్త్ అనమాట. సో దట్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. అలానే మనం మెటబాలిజం కూడా చాలా మారిపోతుంది. అంతా మన షుగర్ ఫుడ్, డైట్ కోక్లు మన డైట్ అంతా మారిపోయి పెప్సీ, థమ్స్అప్లు రకరకాలు తాగుతూ ఉంటాం. దాంతో మనకు అన్వాంటెడ్ షుగర్ ఇవన్నీ కూడా పెరిగితే ఏంటంటే ఒబిసిటీ వస్తుంది. ఒబిసిటీ అంటే లావు కావటం. ఆ లావు కావటం కూడా ఏంటంటే జన్యుపరమైనటువంటి మార్పులు వచ్చేస్తూ ఉంటున్నాయి అన్నమాట. సో ఇదంతా మన మెటబాలిజం కూడా చాలా మార్పులు వచ్చేసేసి దాంతో చాలా ఇబ్బందులు వచ్చేసేసి ఈ జన్యుపరమైనటువంటి మార్పులు వస్తుంది. నేను ఎన్ని చెప్పేది ఏంటంటే ఫ్రమ్ జెనెటిక్స్, ఈ ఎన్విరాన్మెంట్ కానీ మనం గట్ హెల్త్ కానీ మన పేగుల్లో వచ్చే ప్రాబ్లమ్స్ కానీ రేడియేషన్ ఎక్స్పోజర్, కాస్మెటిక్స్ వీటన్నిటి వల్ల కూడా ఏంటంటే ఒక జన్యుపరమైనటువంటి మార్పు మన శరీరంలో వస్తుంది. అది ఒక న్యూక్లియర్ బాంబు అన్నట్టుగా అది మల్టిపుల్గా దాన్ని డివైడ్ అయిపోయే సెల్స్ ఒక కణం పెద్ద కణంలాగా పెద్ద
ఒక గడ్డలాగా తయారై అది మరి క్యాన్సర్ బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది అనమాట. అన్నిటికీ ఏంటంటే మూలం ఒక చిన్న తప్పు జరగటం మన క్యాన్సర్ కణాల్లో. అది ఎందుకు అనేది మన ఎక్స్పోజ్ అయ్యే దాని ప్రకారం. అలానే స్ట్రెస్ కూడా అనమాట. స్ట్రెస్తో సరిగ్గా నిద్ర లేకపోతే, బాడీకి రెస్ట్ లేకపోయినా, ఇప్పుడు అందరికీ ఎవ్రీబడి, ఇప్పుడు మన రూమ్లో ఉన్న వాళ్ళందరికీ స్ట్రెస్ అనేది లేకుండా లేదు. ఇంతకుముందులాగా ప్రశాంతమైన వాతావరణంలో మనం ఉండట్లేదు కదా. అది కెన్ బి ఫైనాన్షియల్ స్ట్రెస్, రకరకాల స్ట్రెస్లు అనమాట. ఏదైనా తిండి ఎక్కువ తిన్నా కూడా అది స్ట్రెస్సే మన బాడీకి, అది అరిగించుకోవాలి కదా. సో ఎవ్రీథింగ్ ఇస్ ఆల్ స్ట్రెస్ టు ద బాడీ. ఆ స్ట్రెస్ వల్ల కూడా ఏంటంటే మన బాడీలో జన్యుపరమైన మార్పులు వచ్చేస్తుంటాయి. సరిగ్గా నిద్ర లేకపోవడం, ఇవన్నీ కారణం అనమాట. ఆల్కహాల్ అనేది అందరికీ తెలిసిందే, దాని గురించి నేను ఎక్కువ మాట్లాడట్లేదు. ఒబిసిటీ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ థింగ్. ఈ రోజునాడు అందరికీ ఒబిసిటీ అనేది చాలా కామన్ అయిపోయింది. ఆ ఒబిసిటీ వల్ల ఏంటంటే మనకి ఫ్యాటీ లివర్ వచ్చి, ఆ ఫ్యాటీ లివర్ ఈవెన్చువల్గా అది కూడా క్యాన్సర్ రావడానికి కారణం అవుతుంది అనమాట ఇన్ ద ఫ్యూచర్. సో ఇప్పుడు ఫ్యాటీ లివర్ లేని వాళ్ళు, లేకపోతే ఒబిసిటీ లేని వాళ్ళు ఏ ఇంట్లో అయినా లేరు అంటే అది చాలా రేర్ అయిపోయింది. సో అది చాలా కామన్గా అయిపోయింది అనమాట. ఒబీస్గా ఉండటం, ప్రతి ఒక్కళ్ళకి పొట్ట అనేది ఉండటం, దీనికి ఎక్సర్సైజ్ ఇవన్నీ చేస్తే ఏంటంటే దీస్ ఆర్ ఆల్ ఇంపార్టెంట్ థింగ్స్. సో ఇన్ని కారణాలు ఉన్నాయన్నమాట క్యాన్సర్ రావడానికి. బట్ ఎన్నిటికీ ఏం చేస్తుంది, జన్యుపరమైనటువంటి మార్పులు తీసుకొస్తుంది అనమాట. సో ఒకటి కాదు ఆ ఇన్సల్ట్ రావడానికి, ఈ మనం ఈ ఎక్స్పోజర్స్ వల్ల ఏంటంటే మన శరీరంలో ఈ జన్యుపరమైనటువంటి మార్పులు ఒకదానికి ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే కాలంలో టైం పెరిగే కొంది ఏంటంటే అవన్నీ మన బాడీలో అక్యుములేట్ అయిపోయి నిదానంగా క్యాన్సర్ కణం కింద మారి అది ఇంకా పెద్దదైపోతూ ఉంటుంది అనమాట. సో క్యాన్సర్ అనేది ఏంటంటే ఇది బేసికల్గా ఒక జన్యుపరమైనటువంటి డిసీజ్, అంతేగాని సడన్గా ఊరికినే అలా రాదనమాట. ఆ జన్యుపరమైనటువంటి కారణాల వల్లే ఆ క్యాన్సర్ అనేది వస్తూ ఉంటుంది. ఇవన్నీ కూడా ఏంటి అంటే ఆ జీన్స్ అనేది వచ్చి, జీన్స్లో మార్పు వచ్చేసి దానివల్ల మనకి ఇబ్బందులు అనేది వస్తున్నాయి అన్నమాట. తర్వాత ఈ జన్యుపరమైనటువంటి కారణాలు అదేంటి 10%, అంటే మన తల్లిదండ్రుల నుంచి వచ్చేది హెరిడిటరీ ఓ 10%ఏ ఉంటుంది. కానీ రెస్ట్ అంతా ఏంటంటే రేడియేషన్ వల్ల, ఈ కెమికల్స్ వల్ల, ఈ వైరస్ ఎక్స్పోజర్ వల్ల. వైరస్ అంటే ఇప్పుడు మనకి కొత్తగా ఇండియన్ గవర్నమెంట్ కూడా మనకి ఇప్పుడు ఆడపిల్లలకి 14-15 ఇయర్స్ ఉన్న వాళ్ళకి, లెస్ దెన్ 15 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ హెచ్పివి వ్యాక్సిన్ అందరూ తీసుకోమని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది అనమాట. సో అది బేసికల్గా ఏంటంటే ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది తీసుకోవటం వల్ల ఈ వైరస్ ఉంటుంది, హెచ్పివి వైరస్ అనేది, అది ఒక్క రోజులో క్యాన్సర్ రాదు. ఎక్స్పోజర్ అయితే ఒక 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకి అది గ్రాడ్యువల్గా వాళ్ళకి క్యాన్సర్ అనేది రావటానికి ఉంటుంది. సర్వికల్ క్యాన్సర్ కానీ, హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ, ఇటువంటి అనమాట. సో చిన్న వయసులోనే మనం కనుక వ్యాక్సిన్ కనుక తీసుకుంటే ఈ వైరస్ని మనం మీద ఫైట్ చేయడానికి మనకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. అలానే హెపటైటిస్ బి చిన్నప్పుడు అందరికీ చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ రూమ్లో ఉన్న వాళ్ళు పెద్దవాళ్ళు ఎంతమంది చేయించుకున్నారు హెపటైటిస్ బి అనేది? అది పెద్ద ఖర్చు ఉండదు, 75 రూపాయల వ్యాక్సిన్. అంటే ఇవాళ చేయించుకుంటే 30 రోజు చేయించుకొని 180 రోజు నాటి చేయించుకుంటాం అనమాట. 75 రూపాయలు పెద్ద ఖర్చు కాదు మనకు పెట్టే ఖర్చుకి. సో దానివల్ల ఆ హెపటైటిస్ బి అనే వైరస్ అది లివర్ క్యాన్సర్ని కాజ్ చేస్తుంది అనమాట. దానికి కూడా సింపుల్ వ్యాక్సినేషన్. ఇటువంటి వైరస్లకి ఈ రెండింటికి మనకి వ్యాక్సినేషన్ అనేది ఉంది. ఇప్పుడు చాలామంది అడుగుతూ ఉంటారు రష్యా వ్యాక్సిన్ వచ్చిందని అదని. ఇవన్నీ ఏంటి అంటే వస్తూ ఉంటాయి వీడియోస్, కానీ అది ఎంతవరకు నిజం ఏంటి అనేది మనకు తెలియదు. కానీ మనకు ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్సిన్స్లో ఏంటంటే హెపటైటిస్ బి వైరస్ వ్యాక్సిన్ అందరూ వేయించుకోవాలి. అలానే ఈ మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చిన్నపిల్లలు అందరూ దే హ్యావ్ టు గెట్ హెచ్పివి వ్యాక్సిన్ అనమాట. అప్ టు 45 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. పెళ్ళైన తర్వాత ఏంటంటే దాని ఎఫెక్టివ్నెస్ తగ్గుతూ ఉంటుంది. సో దాంతో మనం హెల్ప్ఫుల్గా ఉంటుంది. స్మోకింగ్ అనేది అందరికీ తెలిసిందే, ఎంత స్మోక్ చేస్తే మనకు అంత క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువ అవుతుంది అనమాట. ఇవన్నీ బేసికల్గా ఏంటంటే మన సెల్స్ బాడీలో డివైడ్ అవుతూ ఉంటే పిల్లలు పెట్టేటప్పుడు పిల్లలు అంటే కొత్త సెల్స్ తయారయ్యేటప్పుడు అందులో వచ్చే జన్యుపరమైనటువంటి మార్పుల్ని మన శరీరమే కరెక్ట్ చేయకపోవటం వల్ల వచ్చేటటువంటిది ఇదనమాట ఈ క్యాన్సర్ వస్తామంటే. సో నేను చెప్పాను కదా 10%, 5 to 10% హెరిడిటరీ క్యాన్సర్స్, అంటే మన పుట్టుకతోనే ప్రతి కణంలోనూ ఈ క్యాన్సర్ కారణమైనటువంటి జన్యుపరమైనటువంటి మార్పులు ఉంటాయి అన్నమాట. దాన్ని మనం ఏం చేయలేము పుట్టుకతో వచ్చే వాటిని, కానీ చాలా తక్కువ మందిలో వస్తూ ఉంటాయి. బ్రాకా జీన్ అంటాం. అది ఏంటంటే ఎక్కువ మంది మనకి రావడానికి కారణం ఏంటంటే మ్యాన్రికాల్ చేసుకోవటం వల్ల, దానివల్ల ఏంటంటే అది డామినెంట్గా అయిపోతూ ఉంటుంది మన బాడీలో. సో అటువంటిది వీ హ్యావ్ టు అవాయిడ్ అనమాట మ్యాన్రికాల్ చేసుకోవటం అవన్నీ.
తర్వాత ఈ ఎక్వైర్డ్ క్యాన్సర్స్, ఎక్వైర్డ్ జెనెటిక్ చేంజెస్ అనమాట. అంటే మన శరీరంలో మనం మనకి ఏదైతే ఎక్స్పోజ్ కాకూడదో, ఏదైతే తినకూడదో, మనకు కష్టపడాలి, శరీరాన్ని కష్టపెట్టాలి, ఎన్ని చేయకపోవటం వల్ల వచ్చేటటువంటిది ఎన్ని ఎక్వైర్డ్ క్యాన్సర్స్లో ఆ జన్యుపరమైనటువంటి మార్పులు వస్తుంటే అది దాదాపు 90 to 95%. సో ఇదంతా స్వతహాగా ఏంటంటే మనం స్వార్థపరులు, సోమరిపోతులు అయిపోయి, అంటే అందరూ కాదు, వచ్చి క్యాన్సర్ వస్తే అది దానివల్ల కాదనమాట. ఇన్ జనరల్ మన సొసైటీలో అంత మార్పులు రావటం వల్ల అవన్నీ మనం కామన్ అనుకుంటాం. స్విగ్గీలో ఆర్డర్ చేయడం, జొమాటోలో ఆర్డర్ చేయడం, పక్కన ఆర్డర్ చేస్తాడని చెప్పి. కానీ మన ఇంట్లో వండుకొని తిన్న ఫుడ్ మంచిదే కదా. ఇవన్నీ ఇప్పుడు రకరకాల ఫుడ్ చేంజెస్ అన్నీ వచ్చేసేసి మనకి ఈ క్యాన్సర్ రిస్క్ అనేది పెరుగుతుంది. ఇప్పుడు అందరికీ వస్తుందని చెప్పి కాదు, ఎవరికో అది ట్రిగ్గర్ అవుద్ది. ఆ ట్రిగ్గర్ అనేది ఏంటంటే ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుంది అనేది మనం చెప్పలేం. సో బేసికల్గా మన హెల్త్ని మనం కాపాడుకోవాలి అంటే ఈ జెనెటిక్ చేంజెస్ని తగ్గించుకోవటమే అనమాట, ఎక్స్పోజర్స్ తగ్గించుకోవటం. సో క్యాన్సర్ వచ్చిన తర్వాత క్యాన్సర్ వచ్చింది అని చెప్పి మనం దాని గురించి ఆలోచించేసేసి టెన్షన్ పడిపోయి అడుగుతూ ఉంటారు, డాక్టర్ గారు ఎలాగైనా తగ్గాలి, ఏమేం చేయాలని చెప్పి. ఒకప్పుడు క్యాన్సర్ వచ్చిందంటే అమ్మో చాలా భయంగా ఉండేది 1950s 60sలో. తర్వాత రేడియేషన్ ట్రీట్మెంట్, తర్వాత 80sలో కీమోథెరపీలు అన్నీ రావటం మొదలుపెట్టింది. అక్కడి నుంచి 1999లో క్రానిక్ మైలాయిడ్ ల్యూకీమియాకి ఆ జెనెటిక్స్ కనుక్కొని దానికి ఇమాటినిబ్ అనే ట్యాబ్లెట్ వచ్చిందనమాట. దట్ చేంజ్డ్ ఎవ్రీథింగ్. అప్పటి నుంచి ఏంటంటే ఇప్పుడు అంతా టార్గెటెడ్ ట్రీట్మెంట్స్. క్యాన్సర్ ఎందుకు వస్తుంది అంటే పలానా జన్యుపరమైనటువంటి మార్పు వల్ల వస్తుంది అనేది తెలుసుకోవడం తేలికైందనమాట. సో అప్పటి నుంచి ఏంటంటే ఈ జెనెటిక్ టెస్టింగ్లో ఎన్నో మార్పులు, ఎన్నెన్నో అడ్వాన్సెస్ వచ్చినాయి. అవన్నీ క్యాన్సర్ డాక్టర్లు తెలుసు, మామూలు డాక్టర్లు కూడా తెలుసుకుంటున్నారు. ఏ సమస్య ఎందుకు వచ్చింది అనేది మనకి మా ఇంట్లో ఏమైనా ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఎందుకు వచ్చిందని అనలైజ్ చేసుకుంటాం కదా. అలానే జ్వరం వస్తే ఊరినే డోలో ట్యాబ్లెట్ వేసుకొని లేకపోతే ఒక యాంటీబయాటిక్ వేసుకోవట్లేదు కదా, దాన్ని మనం డాక్టర్ గారిని అడుగుతాం, డాక్టర్ గారు మాకు జ్వరం ఎందుకు వచ్చింది అంటాం. అంతేగాని లేకపోతే యాంటీబయాటిక్ ఇస్తుంటే ఏ యాంటీబయాటిక్ ఎందుకు వాడుతున్నాం అంటే ఒక వైరస్కి ఒక బ్యాక్టీరియాకి ఒక రకమైనటువంటి యాంటీబయాటిక్ వాడుతూ ఉంటాం, అంతేగాని కామన్గా వాడేది కాదు కదా. కల్చర్లు చేసి తెలుసుకుంటూ ఉంటున్నాం అనమాట. అలానే ఇప్పుడు కూడా ఈ జెనెటిక్ టెస్టింగ్లో కూడా ఒక్కో రకమైనటువంటి క్యాన్సర్కి, ఒక బ్రెస్ట్ క్యాన్సర్కి వస్తే ఒక రకమైనటువంటి మార్పు, లంగ్ క్యాన్సర్కి వచ్చింది అనుకోండి EGFR మ్యూటేషన్స్ అని చెప్పి, అటువంటి కోలన్ క్యాన్సర్ ఉందంటే దానికి అందుట్లో కొన్ని జన్యుపరమైనటువంటి మార్పులు ఇవన్నీ వస్తూ ఉంటాయి. మనం అన్నీ కనుక్కోగలమా? అన్నీ కనుక్కోలేం. కానీ మనకి ఈ రోజు నాడు ఒక 50 నుంచి 60 వరకు టార్గెటెడ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. అంతవరకు మనం ఏదైతే మనం వైద్యం చేయగలమో అటువంటి వాటికైనా మనం కనుక్కోగలిగితే అట్లీస్ట్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి ఇంతకుముందులాగా అదేంటి తొందరగా చనిపోతారు అనేది లేదనమాట. ఇప్పుడు మన ఓపిక, మన శక్తి బట్టి మనం ఎంతకాలం కావాలంటే అంతకాలం వైద్యం చేయించుకునే కొత్త వైద్యాలు అన్నీ వస్తున్నాయి. ఇవన్నీ ఖర్చుతో కూడుకున్నాయి, కానీ బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఎట్ ద లెవెల్ ఆఫ్ జెనెటిక్స్ అనమాట. ఆ జెనెటిక్ చేంజెస్ అనేది మనం ఎలా చెక్ చేసుకోవచ్చు అంటే, అసలు ఎవరెవరు చెక్ చేయించుకోవాలంటే, ఇప్పుడు ఫ్యామిలీలో చాలా మందికి క్యాన్సర్ ఉంటుంది, వాళ్ళు చేయించుకోవచ్చు. అవి రకరకాల ప్యానల్స్ ఉన్నాయి, అది స్కై ఇస్ ద లిమిట్ అంటాం. మీరు ఎంత ఖర్చు పెట్టి మీరు చేయించుకుంటారనేది మన ఓపిక. అలానే ఫ్యామిలీలో చాలా చిన్న వయసులోనే క్యాన్సర్ వస్తే వాళ్ళు చేయించుకోవచ్చు. ఒకే ఫ్యామిలీలో మల్టిపుల్ క్యాన్సర్స్ ఉంటాయి, లేకపోతే ఒకే మనిషిలో బ్రెస్ట్ క్యాన్సర్ రావచ్చు, ఓవరీ క్యాన్సర్ రావచ్చు, కోలన్ క్యాన్సర్ రావచ్చు. ఇవన్నీ ఏంటంటే జన్యుపరమైనటువంటి మార్పులు. ఒక క్యాన్సర్ రావటం అనుకోవచ్చు, 2, 3 కూడా ఒకే మనిషికి వస్తుందంటే అది అరుదైన క్యాన్సర్లు కొన్ని ఉంటాయి. అలానే కొన్ని ఫ్యామిలీస్లో వాళ్ళకి రెగ్యులర్గా క్యాన్సర్ అనేది చాలా మందికి వస్తూ ఉంటాయి 30-40 ఏళ్ళకి. వాళ్ళందరూ కూడా ఏంటంటే జన్యుపరమైనటువంటి మార్పులు ఎందుకు వచ్చినాయి అని చెప్పి మనం క్వశ్చన్ చేసి చెక్ చేయించుకోవడంలో తప్పు లేదనమాట. సో ఎప్పుడైనా సరే ఈ జెనెటిక్ టెస్టింగ్ అనేది ఇట్స్ ఎ పవర్ఫుల్ టూల్. అందుట్లో మంచి ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఒకసారి ఏంటంటే మా చుట్టాల్లో ఉంది, నేను కూడా చేయించుకుంటానని చెప్పి కొంతమంది చేయించుకున్నారనుకోండి, ఇవన్నీ అనవసరంగా వాళ్ళ ఇబ్బందులోకి వెళ్తారు. ఎందుకంటే ఇంకప్పటి నుంచి వాళ్ళకి పిచ్చెక్కిపోద్ది అనమాట. నేను లేకపోయినప్పుడు జన్యుపరమైనటువంటి మార్పు ఏమైనా కనిపించింది అనుకోండి, అమ్మో నాకు వస్తుందా అనుకుంటారు. బట్ నాట్ ఎవ్రీబడి విల్ గెట్ క్యాన్సర్. జన్యుపరమైనటువంటి మార్పు ఉండొచ్చు, అందరికీ వస్తుందని కాదు. మనం ఆ హెల్దీ లైఫ్ స్టైల్ లేకపోతే ఆ ట్రిగ్గర్స్ని మనం కనుక అవాయిడ్ చేయగలిగితే, జన్యుపరమైనటువంటి మార్పు ఉన్నా సరే క్యాన్సర్ వస్తుంది అనేది ఎక్కడా లేదు. దట్ ఇట్ ఇంక్రీజ్ రిస్క్ అంటాం అనమాట. సో అది చాలా గుర్తుపెట్టుకోవాలి మనం. అంతేగాని నాకు ఏదో జన్యుపరమైన మార్పు ఉంది, మా ఫ్యామిలీలో ఉంది, నాకు వచ్చేసింది అని చెప్పి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అన్నీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.
కానీ అటువంటి జన్యుపరమైన మార్పులు ఉంటే స్క్రీనింగ్ పెంచుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ బ్రాకా జీన్ ఉందనుకోండి, వాళ్ళు రెగ్యులర్గా బ్రెస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్లు, లేకపోతే ఓవరియన్ క్యాన్సర్ అని వస్తుందా, లేకపోతే ఎండోమెట్రియల్ క్యాన్సర్ వస్తుందా, ఇటువంటివన్నీ ఫాలోఅప్లో క్లోజ్ ఫాలోఅప్లో ఉండి డాక్టర్స్ చూపించుకుంటా ఉంటే అవన్నీ అవాయిడ్ చేయొచ్చు అనమాట. అంతేగాని జన్యుపరమైన మార్పు వచ్చిందంటే ఇంకా దట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద లైఫ్. సో బేసికల్గా అటువంటి ఉన్నప్పుడు మనం ఎర్లీ డిటెక్షన్ ఫోకస్ చేయొచ్చు, ఆ ట్రీట్మెంట్కి ఏ రకమైన వైద్యం చేయొచ్చు, ఎలా మానిటర్ చేసుకోవాలి. ఈ ఫర్ ఎగ్జాంపుల్ మనకి క్యాన్సర్ ఉంటుంది, జన్యుపరమైన మార్పులు ఉంటాయి. దానికి ఏం చేస్తామంటే ఆ మార్పుల్ని మనం ఎలా వస్తున్నాయి, అది మనం ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం ఆ మార్పులు ఎలా ఉంటున్నాయి అనేవి కూడా ఈ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా కూడా మనం ఫాలో అవుతూ ఉండొచ్చు. ఇవన్నీ ఒక ఎగ్జాంపుల్ అనమాట. మనకి ఇండియాలో కామన్ క్యాన్సర్స్ ఏంటంటే ఫీమేల్స్లో బ్రెస్ట్, సర్వికల్ క్యాన్సర్, ఓవరీ, అలానే మగవాళ్ళలో ఓరల్ క్యాన్సర్. అంటే ఇవన్నీ ఇదేంటి ఓరల్ క్యాన్సర్స్ అంటే స్మోకింగ్ వల్ల ఈ గుట్కా వాటి వల్ల కూడా రావచ్చు. లంగ్ క్యాన్సర్ కూడా ఇది, ప్రోస్టేట్ క్యాన్సర్ మేల్స్లో వస్తూ ఉంటుంది. కానీ ఈ వీటిల్లో కొన్ని రకమైన క్యాన్సర్స్ అంటే ఏంటంటే లంగ్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఓవేరియన్ క్యాన్సర్, ప్రోస్టేట్, వీటిల్లో ఏంటంటే జన్యుపరమైనటువంటి మార్పులు మనం గుర్తించవచ్చు. ఇవన్నీ ఇక స్లైడ్ ఉంది కదా, ఇందులో ఎన్ని రకరకాల జన్యుపరమైనటువంటి తేడాలు ఇప్పటివరకు మన వాళ్ళు కనుక్కుందనమాట. ఇంకా ఎంతో రీసెర్చ్ జరుగుతూ ఉంది, ఇంకా మార్పులు అనేది చాలా పెరుగుతూ ఉన్నాయి. సో ఇదంతా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఎప్పుడు చేంజెస్ వస్తూ ఉంటాయి కదా, అవంటే డిఫరెంట్. కానీ ఇదేంటంటే మన రీసెర్చ్ చేస్తూ ఉండి కొత్త కొత్త వస్తూ ఉంటే ఎక్స్పీరియన్స్తో కూడా ఏంటంటే సైంటిస్టులన్నీ అదేంటి కొత్త కొత్త తీసుకురాగలుగుతున్నారు. అవన్నీ మనం జన్యుపరంగా మనం చెక్ చేసుకొని చూసుకోవచ్చు అనమాట. వీటిల్లో జన్యుపరమైనటువంటి పరీక్షలు చేసుకొని బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, ఈ రెక్టల్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్, బ్లడ్ క్యాన్సర్లో వీటిలో వైద్యం చాలా అదేంటి హై లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే స్టాండర్డ్స్ బాగా పెరిగినాయి అనమాట. క్వాలిటీ ఆఫ్ లైఫ్ పెరిగింది. అంటే వాళ్ళు ఇబ్బందులు పడకుండా ఇంత ముందులాగా కీమోథెరపీలు అన్నీ కాకుండా మంచి మంచి మందులు వాడి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది ఇంప్రూవ్. ఏదైనా సరే బేసికల్గా ఏంటంటే ప్రతి మనిషి చనిపోయేవాళ్ళే, కానీ ఆ చనిపోవటం అనేది కూడా ఈ ఇబ్బందులు పడతా కీమోథెరపీలు అవన్నీ కాకుండా ఈ అడ్వాన్సెస్ వచ్చేటప్పటికి వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ బాగా పెరిగింది. మంది మందులు వాడతా 4-5 సంవత్సరాలు బతికేవాళ్ళు అన్నారు. కొంతమంది ఈ క్రానిక్ మైలోయిడ్ ల్యూకేమియా అయితే ఒకప్పుడు చనిపోయేవాళ్ళు, ఇప్పుడు అదేమీ లేదు. దే హ్యావ్ బీన్ టేకింగ్ 1999 నుంచి ఇప్పుడు దాదాపు 27 సంవత్సరాల పాటు చక్కగా ట్యాబ్లెట్లు వేసుకుంటా దే హ్యావ్ బీన్ లివింగ్ ఏ డీసెంట్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. అంటే ప్రతి 100 మందిలో దాదాపు 90-90% మంది అంతమంది చక్కగా బతకగలుగుతున్నారు. అంటే బ్లడ్ క్యాన్సర్లోని క్రానిక్ మైలోయిడ్ ల్యూకేమియా అనే వాటిలో, అలానే ఊపిరితిత్తుల క్యాన్సర్లో కూడా అంతే. ఈ జన్యుపరమైనటువంటి చేంజెస్ కనుక్కొని ట్యాబ్లెట్లు వేసుకోగలుగుతున్నారు. ఓసిమోటినిబ్ అని కొత్త కొత్త రకాల ట్యాబ్లెట్స్ వచ్చినాయి. వాటితో కూడా ఏంటంటే డిసీజ్ బాగా కంట్రోల్ అవుతుంది అనమాట. అంతేగాని మనకి 4వ స్టేజ్ వచ్చినా, క్యాన్సర్ వచ్చినా, బట్ మనం కనుక్కోగలిగితే, మంచి బిళ్ళలు కనుక దొరికితే దే కెన్ హ్యావ్ గుడ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. ఇవన్నీ కూడా పెద్ద ఖర్చే ఉండదు. గవర్నమెంట్ స్కీమ్స్లో ఫ్రీగా వస్తుంటే కొనుక్కోవాలంటే అదేంటి 4-5 వేలు కూడా దొరుకుతూ ఉంటాయి అనమాట పర్ మంత్. అంత మంచి బిళ్ళలు వచ్చినాయి. సో ఇవన్నీ ఏంటి అంటే అంత జన్యుపరమైనటువంటి తేడాలు కనుక్కోవటం వల్ల. సో ఎలా చేస్తారంటే మనకి బయాప్సీలో మొక్కలోంచి చేస్తారు, లేకపోతే రక్తంలోంచి చేయొచ్చు. ఎక్కడైనా మన బాడీలో ఉన్న ఫ్లూయిడ్స్ నుంచి చేసి అది ఆ డిఎన్ఏని సపరేట్ చేసి దాని ప్రకారం జన్యుపరమైనటువంటి డేటాను మనకి ఇస్తారు. రిజల్ట్స్ ఇస్తే అది మనం డయాగ్నోసిస్కి, అసలు మనం దానివల్ల ఎంతకాలం వైద్యం చేయించుకోవచ్చు, లేకపోతే జబ్బు గురించి మానిటరింగ్కి, అలానే ఏ రకమైన వైద్యం చేయించుకునే దానికి కూడా ఇది ఇంపార్టెంట్ అనమాట. సో ఈ క్యాన్సర్ అనేది ఏంటంటే ఈ జన్యుపరమైన పరీక్ష తొందరగా చేయించుకోవాలన్నమాట. బేసికల్గా ఏంటంటే ఇప్పుడు ఈ రోజు నాడు జబ్బు కనుక్కొని ఒక 5-6 నెలల తర్వాత చేయించుకుంటే కాదు, మన వైద్యానికి పనికి వచ్చేటట్టుగా మనం ఫోకస్ చేయాలి. డబ్బులు ఉంటే అది వేరే విషయం, యూ కెన్ గెట్ యాజ్ మెనీ జెనెటిక్ టెస్ట్ యూ వాంట్, బట్ దానికి అప్రాప్రియేట్గా ఏంటంటే ఆంకాలజిస్టులు డిసైడ్ చేస్తారు ఏది ఇంపార్టెంట్ ఏది కాదని చెప్పి. సో ఎప్పుడైనా ఓపెన్గా డిస్కస్ చేస్తే మనకు తెలుస్తూ ఉంటుంది అనమాట. సో అందుట్లో ఇంకా అడ్వాన్సెస్ చాలా వస్తున్నాయి. లిక్విడ్ బయాప్సీ అంటాం. ఒకసారి ఏంటంటే మనం ముఖ పరీక్ష చేయలేకపోవచ్చు. అటువంటిది ఏంటంటే ఈ క్యాన్సర్ కణాలు మన శరీరంలో కూడా చనిపోతూ ఉండి వాటి ఆర్ఎన్ఏని మన బ్లడ్లోకి షెడ్ చేస్తాయి. అంటే కణాలు చనిపోయి మన బ్లడ్లోకి వస్తాయి అన్నమాట. అటువంటిది కూడా మన సింపుల్ బ్లడ్ టెస్ట్లో కనుక్కొని దాని ద్వారా అసలు మనకి జబ్బు ఎలా ఉంది, కొత్త కొత్త జన్యుపరమైనటువంటి తేడాలు వస్తున్నాయా, లేకపోతే ఆ ఇబ్బందులు వస్తున్నాయా, ఈ క్యాన్సర్ పెరగొచ్చా అని కూడా తెలుసుకోవచ్చు. ఒకసారి మనం స్కాన్ చేయించుకుంటాం, పెట్ స్కాన్ అని చెప్పి కొత్త కొత్త స్కాన్స్ వచ్చినాయి. అవన్నీ మన శరీరంలో తేడాను కనిపెట్టే దానికన్నా ముందే ఈ జన్యుపరమైన పరీక్షలు మనం ముందే చేసి తెలుసుకోవచ్చు. లిక్విడ్ బయాప్సీతో మన శరీరంలో ఏమేమి మార్పులు వస్తున్నాయో,
అటువంటివన్నీ ముందే గనక గ్రహిస్తే అది ఇంకా మనం ట్రీట్మెంట్స్ ముందే మార్చుకోవచ్చు. ఇవన్నీ చాలా అడ్వాన్సెస్ అనమాట. సో ఇవన్నీ లిక్విడ్ బ్యాబ్స్ అనేది బ్లడ్లోంచే చెక్ చేస్తాం. అంటే రక్తంలోంచే క్యాన్సర్ ఎలా ఉంది, అసలు కొత్త మార్పులు వచ్చినాయా, ఏమొచ్చినాయి, మన వైద్యం మార్చాలా అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఇదంతా చాలా లేటెస్ట్ అనమాట లిక్విడ్ బయాప్సీ అనేది. సో ఈ కూడా అప్పుడు అవైలబుల్గా ఉన్నాయి. ఇవన్నీ కొంచెం ఖర్చుతో కూడుకున్నటువంటివి ప్లస్ శ్రమతో కూడుకున్నటువంటివి, కానీ మన ఊపిరితిత్తులో క్యాన్సర్ కానీ ఎక్కడున్నా సరే మనం ఒకసారి బయాప్సీ చేయలేకపోవచ్చు. అటువంటివి కూడా ఏంటంటే రక్తంలో తెలుసుకోవచ్చు. అంటే ఇంత అడ్వాన్సెస్ వస్తున్నాయి. అవన్నీ కూడా మన ఇంట్లో కానీ మన ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా వస్తే తెలుసుకుంటే వాళ్ళని మనం ప్రాపర్గా గైడ్ చేయొచ్చు. ఇప్పుడు చాలామంది అంటారు నీకు 4వ స్టేజ్లో ఉంది, నీకు వైద్యం లేదు అన్నట్టుగా ఉంటుంది. కానీ ఏంటంటే ప్రతి మనిషికి జీవించాలనే ఆశ ఉంటుంది. అటువంటప్పుడు ఏంటంటే వాళ్ళు కనుక అది కరెక్ట్ పాత్వేలో వెళ్ళి అది ఏ రకమైన మార్పులు వస్తున్నాయో తెలుసుకుంటే చాలు. అంతేగాని ఎంతసేపటికి బండకొట్టులాగా కీమోథెరపీ అంటే ఆ శరీరం కొంతకాలానికి అది తీసుకోలేదన్నమాట. కానీ ఇటువంటి తెలివైనటువంటి జన్యుపరమైనటువంటి పరీక్షల ద్వారా అసలు ఏం చేయొచ్చు ఏంటి అనేది ఇట్ ఈస్ గోయింగ్ టు చేంజ్ ద క్యాన్సర్ కేర్. అంటే ఈ జన్యుపరంగా మనం ఎంత తెలుసుకోగలిగితే మనకి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది అంత బెటర్గా ఉంటుంది అనమాట. సో ఇది ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ క్యాన్సర్, బట్ ఇది యాంటీబయాటిక్ యూసేజ్లోను, మిగిలినటువంటి గట్ హెల్త్లోను, హార్ట్లోను, కొలెస్ట్రాల్ వాటిలన్నింటిలో కూడా ఏంటంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఆల్ రిలేటెడ్ టు ఇదనమాట. సో ఇదంతా ఏంటంటే మనం ప్రెసిషన్ మెడిసిన్ అంటాం. మనం ఈ జెనెటిక్స్ గురించి మనం తెలుసుకొని దాన్ని మనం వైద్యంలో ఎలా హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి తెలుసుకోవాలంటే అదంతా ప్రెసిషన్ మెడిసిన్ అంటాం. సో ద ఫ్యూచర్ ఈజ్ గోయింగ్ టు బి ఆల్ అబౌట్ జెనెటిక్స్ అనమాట. ఇప్పుడు ఎంత బాగా మనం దాని గురించి తెలుసుకోగలిగితే ఆ జీన్స్ గురించి అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది అనమాట. సో బేసికల్గా ఇది క్లుప్తంగా చెప్పాను. ఎందుకు అంటే ఇది చాలా డ్రై సబ్జెక్టు, కానీ ఇందులో చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది ఏంటి అంటే ఈ జన్యుపరమైనటువంటి మార్పులు ప్రతి మనిషిలోనూ ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటే అది మనం తెలుసుకొని దాని తగ్గట్టుగా మనం కనుక మన చేంజెస్ని మన హెల్త్కి వాడుకోగలిగితే మన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా సరే దట్ కెన్ హెల్ప్ ఇన్ దేర్ సర్వైవల్ అనమాట. థ్యాంక్ యూ సార్ గారు. అందరికీ ఒక న్యూ కాన్సెప్ట్ ఇచ్చారు. మామూలుగా క్యాన్సర్ అంటే ఏదో వచ్చే లక్షణాలు వచ్చాక ట్రీట్మెంట్ చేద్దాం అని కాకుండా జెనెటిక్గా ముందే మనం గుర్తించేట్లేదు సార్. ఆయన చెప్పినట్టు ఒక పాయింట్ మనం గుర్తించాల్సింది. మనకు చాలా వరకు మన శరీరంలో ఈ ఆంకోజీన్స్ అని ఉంటాయి. అవి మామూలుగా ఉంటాయి సైలెంట్గా. ఆంకోజీన్ అనేది కాదు, కానీ మన లైఫ్ స్టైల్ జీవన సరిగ్గా లేకుండా ఆహారం తీసుకోకుండా, తర్వాత ఈ జంక్ ఫుడ్ తింటూ, తర్వాత నిద్రపోకుండా, వ్యాయామం లేకుండా, బ్యాడ్ హ్యాబిట్స్ స్మోకింగు, డ్రింకింగు, పాన్ పరాగు, జరదా, గుట్కా లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అని పెట్టుకుంటే ఏదైతే సైలెంట్గా ఏమీ చేయకుండా ఉంటుందో క్యాన్సర్ జీన్ అది విజృంభిస్తుంది. అంటే క్యాన్సర్ కారణం ఎక్కడి నుంచి వచ్చింది? మన లైఫ్ స్టైల్లో, మన జీవన శైలిలో ఉంది. మన జీవన శైలిని ఆరోగ్యప్రదంగా ఉంచుకున్నట్లయితే తప్పకుండా. కొంతమంది రోజులు ఇస్తే ఒబేసిటీ ఎక్కువైపోయింది, వ్యాయామం లేదు, జంక్ ఫుడ్ తినేస్తారు. ఇవన్నీ సరైన పద్ధతి కాదు. నిద్ర ఉండట్లేదు. ఇవన్నీ కూడా ఏం చేసాయి? ప్రేరణ కలిగిస్తాయి క్యాన్సర్కి. అవి అందుకు కూడా క్యాన్సర్ కేసులు ఎక్కువ అవుతున్నాయి. కారణం ఏంటి? అంటే డాక్టర్ ఏం చెప్పారు? జెనెటిక్గా ముందు మనం గుర్తిస్తే ముందే మనం వాటిని కంట్రోల్ చేసుకుని చేసి మన జీవన సేవ అంటే 90 to 90%, 90 to 95% మన జీవన శైలిలో అది ఎక్వైర్డ్ అనమాట. మనం తెచ్చిపెట్టుకునేవి. క్యాన్సర్ని మనం తెచ్చిపెట్టుకుంటాం. ఉంది అక్కడ రూట్గా, అక్కడ ఆంకోజీన్ ఉంది, జెనెటిక్గా డిఫరెంట్ ఉన్నాయి, జెనెటిక్గా వచ్చి కాజెస్ ఉన్నాయి. కానీ దానికి మనం స్టిమ్యులేట్ చేస్తున్నాం మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకుండా. అంచేత ఆరోగ్యకరమైన లైఫ్ స్టైల్ మనకు కావాలి. ఆరోగ్య లైఫ్ స్టైల్ ప్రత్యేకంగా ఇక డాక్టర్ చెప్పారు కీమోథెరపీలు, రేడియేషన్లు ఇవన్నీ మామూలే, సర్జరీలు ఇవన్నీ మామూలే. ఎందుకు మనం చేతులు తెచ్చిపెట్టుకోవడం? అఫ్కోర్స్ అడ్వాన్స్ సైన్స్ ఇక్కడ బాగా అడ్వాన్స్ అవుతుంది. ఆంకాలజీలో చాలా అడ్వాన్స్ అవుతుంది. చాలా ఎన్లైటెడ్ స్పీచ్ ఇచ్చారు సార్. సో నైస్. అందరికి అర్థమయ్యే రీతిలో మీరు చెప్పారు. చాలా బెస్ట్ స్పీచ్ ఇది.
అలాగే గట్ హెల్త్ మీద కూడా తప్పకుండా త్వరలో మనం పెట్టుకున్న గట్ హెల్త్ మీద కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా గట్ హెల్త్ తెలియకపోవడం, రకరకాల జబ్బులు ఇచ్చిపెట్టడం, బాధలు ఇచ్చిపెట్టుకుంటాం. గట్ హెల్త్ కూడా తప్పకుండా గట్ హైజీన్ నుంచి గట్ హెల్త్ నుంచి తీసుకున్నాం. ఇక ఫేస్బుక్లో మాత్రం ఎవరు క్వశ్చన్స్ పోస్ట్ చేయలేదు. అవి కొన్నాళ్ళు ఎవరికైనా డౌట్ ఉంటే డౌట్స్ ఉంటే అడగాలి సబ్జెక్ట్ మీద, ఎవరికైనా సందేహాలు ఉన్నాయా? థ్యాంక్ యూ. డాక్టర్ గారు ఎంతగా చెప్పారంటే ఎవ్వరికీ సందేహాలు రాకుండా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీ అందరికీ వెల్కమ్. మీరు నెక్స్ట్ వీక్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.